ఇన్కమ్ 12 లక్షల కంటే తక్కువ ఉంటే ట్యాక్స్ అయితే కట్టాల్సిన అవసరం లేదు కానీ ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే కనుక ఖచ్చితంగా ఫైల్ చేయాలండి. ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి సెక్షన్ 87 క్యాపిటల్ ఏ రిబేట్ వల్ల 12 లక్షల వరకు నార్మల్ ఇన్కమ్ 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టక్కర్లా. ఆఫ్ కోర్స్ అందులో స్పెషల్ ఇన్కమ్స్ లైక్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాటరీ ఇన్కమ్, క్రిప్టో కరెన్సీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. కావాలంటే ఆ వీడియో చూడండి. వాళ్ళైతే కనుక కట్టాలి 12 లక్షల లోపల ఉన్న. అలా కాదు, ఓన్లీ నార్మల్ ఇన్కమ్ లైక్ శాలరీ ఇన్కము, నార్మల్ బిజినెస్ ఇన్కము, బ్యాంక్ నుంచి వచ్చే వడ్డీ 12 లక్షల లోపల ఉంటే వాళ్ళు ట్యాక్స్ అయితే కట్టక్కర్లేదు. కానీ 4 లక్షలకు పైబడి కనుక ఇన్కమ్ ఉంటే న్యూ రిజీమ్ ప్రకారంగా, అదే ఓల్డ్ రిజీమ్ అయితే 3 లక్షలకు పైబడి ఉంటే ఖచ్చితంగా ఐటీ రిటర్న్ అయితే కనుక ఫైల్ చేయాల్సిందే. మోర్ ఓవర్ మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ బ్యాంకు నుంచి వచ్చే వడ్డీలకి ఏదైనా టీడీఎస్ కనుక డిడక్ట్ అయ్యి ఉండి మీకు రీఫండ్ కనుక రావాల్సి వచ్చినా కూడా ఖచ్చితంగా రిటర్న్స్ ఫైల్ చేయాలి. కాబట్టి చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, సార్ మాది 7 లక్షలే ఉంది, 8 లక్షలే ఉంది, 10 లక్షలే కదా ఇన్కమ్, కాబట్టి మేము ఫైల్ చేయక్కర్లేదు. అలా కాదండి, 4 లక్షలు దాటితే ఖచ్చితంగా మీరు రిటర్న్ ఫైల్ చేసి 87A రిబేట్ కూడా క్లెయిమ్ చేసుకుంటేనే మీకు మినహాయింపు వస్తుంది. ఇంకొక ప్రశ్న, మోర్ దెన్ 80 ఇయర్స్ అంటే సూపర్ సీనియర్ సిటిజన్స్ అలా ఫైల్ చేయక్కర్లేదు కదా. అది సూపర్ సీనియర్ సిటిజన్ కాదు, 75+ వాళ్ళకి ఒక రిలీఫ్ ఏమి ఇచ్చారంటే, వాళ్ళకి కేవలం పెన్షన్ ఇన్కమే వచ్చి అండ్ ఆ పెన్షన్ ఇన్కమ్ మీద టీడీఎస్ డిడక్ట్ అయ్యి ఏ బ్యాంకులో అయితే పెన్షన్ పడుతుందో దాని మీద వడ్డీ, దాని మీద కూడా టీడీఎస్ డిడక్ట్ అయితే మాత్రమే వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు. సో అదర్ దాన్ దట్ ఇంక ఎవరైనా 90 ఏళ్ళైనా, 100 ఏళ్ళైనా, 150 ఏళ్ళైనా, 200 ఏళ్ళైనా వాళ్ళకి ఇన్కమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫైల్ చేయాలి. ఇవి కాక ఇంకా కొన్ని ఉన్నాయి క్రైటీరియాస్ అండి. ఫారెన్ ట్రావెల్ మోర్ దెన్ 2 lakhs పే చేసిన, ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైనా మోర్ దెన్ 1 lakh పే చేసిన వాళ్ళు ఫైల్ చేయాలి. ఇలాంటి చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు డ్యూ డేట్స్ కొన్ని మార్చారు. ఇది ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇండివిజువల్స్కి అయితే కనుక July 31 అని, నాన్ ట్యాక్స్ ఆడిట్ బిజినెస్ కేసెస్కి అయితే August 31 వరకు, ట్యాక్స్ ఆడిట్ కేసెస్కి అయితే కనుక అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. అది ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఇది గమనించండి. 12 లక్షలు అనేది మీరేదో ఫైలింగ్కి ఎగ్జంప్షన్ కాదండి. ఫైలింగ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీకు మోర్ దెన్ థ్రెషోల్డ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, ఓల్డ్ స్కీమ్ అయితే 3 లక్షలు, న్యూ స్కీమ్ అయితే 4 లక్షలు దాటినా మీకు రిఫండ్ కావాలన్నా, మీ బిజినెస్ లాసెస్ ఏదన్నా నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఫైల్ చేయాలి. అండ్ రిబేట్ వస్తుందా రాదా అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. స్పెషల్ ఇన్కమ్స్కి అయితే కనుక రిబేట్ రాదు. అది గమనించి జాగ్రత్త ఫాలో అండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ GST అప్డేట్స్. షేర్ టు యూ దిస్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.